హాయ్ అక్షర్, నేను చాలా సంతోషపడుతూ ఒక చిన్న మాట నీతో చెప్పాలనుకున్నాను. నేను ఇప్పుడు ఖతర్ దేశంలో ఉన్నాను, దోహా సిటీలో. ఇప్పుడే నేను హంసరో అనే ఒక షార్ట్ ఫిలిం చూశాను. అది చూసిన తర్వాత చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. అంటే దాన్ని నడిపిన విధానం, స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా చేశావు. అసలు నాకేమనిపించిందంటే, ఒక మిత్రుడు ఇది చూడమని నాకు పంపించాడు లింక్. నేను చూశాను. మొత్తము అయిపోయిన తర్వాత స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అక్షరం పడింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను, తర్వాత ఆనందానికి కూడా లోనయ్యాను. చాలా ఉద్వేగభరితమైనటువంటి ఒక కథ పాయింట్ని తీసుకొని నువ్వు చెప్పిన తీరు చాలా బాగుంది. తర్వాత దాంట్లో ఒక సీనియర్ మోస్ట్ ఇంటెలెక్చువల్ తీస్తే ఆ ఫీలింగ్ని ఎలా ఉంటుంది అనే దాన్ని నువ్వు చాలా ఇంత చిన్న వయసులో చాలా బాగా డీల్ చేసినావు. నిజానికి కొంత అనుభవం వచ్చిన తర్వాత ఇలాంటి టాపిక్ల మీద సినిమాలు వస్తుంటాయి. కథాపరంగా, కథనం పరంగా, డైరెక్షన్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైలాగ్స్ అయితే చాలా, అంటే ఈ కాలం పిల్లల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వాక్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్ డీలింగ్ ఉంది. నేను నిజానికి ఇంత గొప్పగా చేస్తావని మాత్రం నేను అనుకోలేదు. ఏదో చిన్న కళ్ళ ముందు పెరిగిన పిల్లాడివి కదా. నేను గర్వపడుతున్నాను. అంటే మాకెప్పుడు పిల్లలు చిన్నగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మేధస్సు అనేది ఎంత గొప్పగా వికసిస్తుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి మనకు తెలుస్తుంది. నువ్వు భవిష్యత్తులో కనుక మంచి ప్రయత్నాలు చేస్తున్నావు, బాగా చదువుకుంటున్నావు, సినిమా మీద నీకు ఇష్టం ఉండడం, మేకింగ్ మీద ఇష్టం ఉన్నదనే సంగతి కూడా నాకు ఈ షార్ట్ ఫిలిం చూసే వరకు నాకు తెలియదు. నిజానికి ఇంత గొప్ప అనుభూతిని కలిగిస్తావని, అంత గొప్ప పని చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. గాడ్ బ్లెస్ యూ నాన్న అక్షర్, చాలా బాగా చేశావు. ఇలాంటివి ఏ ఏడాదికోటో సమయం చిక్కినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండవు, అప్పుడప్పుడు చాలా గొప్పడు అవుతావు. గాడ్ బ్లెస్ యూ నాన్న అక్షర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా మంచి అనుభూతి హంసరో, తప్పకుండా చూడండి మీరు కూడా. నేను నిజం చెప్తున్నాను హానెస్ట్గా. బాయ్, మీ మౌనశ్రీ మల్లిక్, లిరిసిస్ట్. నమస్కారం.